మామ ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా. ఈ వీడియో వచ్చేసి ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు వీర మహిళలు ఉన్నారు కదా, ఇద్దరులో ఒకరి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సోఫియా ఖురేషీ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక బీజేపీ ఎమ్మెల్యే చేతగా నా కొడుకు ఇంట్లో కూర్చొని కొడుకుని ఏం చేయాలో తెలియక మైకి పట్టుకుని ఏమన్నాడు అనుకుంటున్నాం. సోఫియా ఖురేషీ గారు వచ్చేసి పాకిస్తాన్ పుత్రిక. దాని అర్థం వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన అమ్మాయిని పాకిస్తాన్ మీదకి పంపం యుద్ధానికి అని చెప్పేసి ఒక బీజేపీ మినిస్టర్ అంటున్నాడు. మరి చెత్తనా కూడా ఆవిడ వచ్చేసి 26 స్టేజ్లోనే PhD చేస్తుండగా తన చదువుని వదిలిపెట్టేసి మిలిటరీలో దేశం కోసం పోరాడాలి, దేశం కోసం ప్రాణం ఇవ్వాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఉచ్చంగా అయిపోయిస్తున్నారు ఇద్దరు మహిళలు వచ్చేసి. ఆవిడ గురించి నువ్వు ఇట్లా మాట్లాడతావు? చేతగా నా కొడక, చెత్తనా కొడక. ఇలాంటి ఓళ్ళు గెలిపించినందుకు మనల్ని మనం చెప్తూ కొట్టుకోవాలి. అక్కడికి వచ్చేసి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నీ కన్నా కూతుర్ని లేదా నీ కన్నా కొడుకుని ఇద్దరిని పంపించరా బాబాయ్? నువ్వు మిలిటరీ బార్డర్ పంపిస్తావు నువ్వు? నీకు అంత దమ్ము ఉందా? నీకు అంత దమ్ము ఉందా? నీకు ఉండదు మనకు స్టేజ్ ఎక్కమా మాట్లాడేసామా అయిపోయింది అంతే. జనాలు చప్పట్లు కొట్టారు, పెచ్చన కొడుకులా చప్పట్లు కొట్టారు, అయిపోయింది అంతే. ఇద్దరు మహిళలు టీంని లీడ్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారా బాబాయ్? నీలాంటి వాళ్ళని అక్కడ పంపిస్తే బోర్డర్లో పంపిస్తే తెలుస్తుంది నీలో ఎంత గుర్తం ఉందో, నువ్వెంత దేశభక్తుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. మాకు ఈ సిచ్యువేషన్లో కూడా కులాల మతాలు వెతుకుతున్నారు. వాళ్ళు చేసే పనిలో కూడా నీకు మతం కావాలరా? ఫైనల్లీ మేము ఒకటి చెప్తాం, సోఫియా ఖురేషీ గారు, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, వీ రియల్లీ అడ్మైర్. ఇలాంటి చేతగా నా కొడుకులు మాటలు పట్టించుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.